హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. ప్రజెంట్ వచ్చేసి నేను ఈజీడ్ పే నేను ఒక వీడియో చేద్దామని చూశాను. సో ఎప్పుడంటే గైస్ ఇది ఏదైతే యాప్ రిలీజ్ అయ్యి ఒక 20 days తర్వాత అని. బట్ నేను చూశాను ఏంటంటే ఆ రోజు ఆర్డర్స్ మనకి 3.6% ప్లస్ ₹6 అయితే వీళ్ళు ఇస్తుండే. సో ఇది చాలామంది హెల్ప్ అవుతుంది అనుకొని నేను వీడియో ఆల్రెడీ చేశాను. బట్ అది అప్లోడ్ చేయడమే కొంచెం టైం పట్టింది. బట్ ఇది వితిన్ 1 dayలో ఆ రేషియో అనేది తగ్గిపోయింది గైస్. అంటే 3% వచ్చింది. అండ్ ప్లస్ ₹6 అంటే నియర్లీ చాలా తక్కువనే అనుకోవచ్చు. ఓకే, ఇది ఇంకా చాలామంది చేస్తున్నారు. బట్ ఇందులో కూడా నాకున్న టీంలో చూసుకుంటే చాలామంది ఇది కూడా చేస్తున్నారు. బట్ నేనైతే ఇది చేస్తలేను కదా, దానికి రీజన్ కూడా ఏం లేదు. ఒకటే యాప్ అయితే చూసుకుంటాను నేను. షోపే అందులో 4% అయితే ఉంది. ఓకేనా, సో చెప్తాను ఈజీడ్ పేలా. సో ఇప్పుడు ప్రజెంట్ మీకు వాళ్ళు అడగండి, ఇన్ కేస్ మీకు ఏదైనా అకౌంట్ బ్లాక్ అయిపోతే వాళ్ళు అమౌంట్ రిటర్న్ చేస్తామా లేదని ఒకసారి ప్రాపర్గా అడిగి తెలుసుకోండి. ఎందుకంటే రేపు ఏమైనా ప్రాబ్లం వచ్చినా మీ అమౌంట్ మీకు వచ్చినా కొంచెం సాటిస్ఫై అనేది ఉంటుంది గైస్. మొత్తం బ్యాంక్ అకౌంట్ ప్లస్ అమౌంట్ లాస్ అయిపోతే అది మంచిగా ఉండదు కాబట్టి మీరు ట్రై చేయండి. వాళ్ళు మీకు ఒకవేళ అకౌంట్ అంటే అమౌంట్ బ్లాక్ అయిపోతే కాంపెన్సేషన్ ఇస్తారా ఏంటి ఒకసారి ప్రాపర్గా తెలుసుకోండి. ఇదన్నమాట. సో మీకు ఇందులో యూజిటీ అయితే యాడ్ చేసేసుకోండి గైస్. యూజిటీ బినాన్స్ యాప్ అయితే ఒకసారి డౌన్లోడ్ చేసేసుకోండి. సో మనకి యూట్యూబ్లో ఉంటుంది. సో బినాన్స్లో హై రేట్ అనిపిస్తే గైస్ ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేను ట్రై చేపిస్తాను. ఓకే, ఇన్ కేస్ మీకు యూజిటీ తక్కువ రేట్కి కావాలనుకుంటే. ఓకేనా, సో మిస్ అవ్వకండి గైస్, మంచి ఛాన్స్. అంటే ఇందులో నేను ప్రజెంట్ యూజిటీ యాప్స్ అయితే చేస్తున్నాను. అంటే వ్యాలెట్స్ యాప్ కాదు, యూజిటీ. మన విత్డ్రాల్ వచ్చేది కూడా యూజిటీలోనే. సో ఇన్ కేస్ అవి కూడా మీకు కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో మీకు అక్కడ అప్డేట్స్ అయితే ఇస్తాను. ఎందుకంటే చాలామంది మనం యూజిటీ గురించి చాలామంది తెలియదు గైస్. ఇందులో డిపాజిట్ ఎలా చేయాలో కూడా తెలియదు. సో మీరు కొంచెం నేర్చుకోండి. క్రిప్టో గురించి ఐడియా ఉంటే అంటే చాలా వేస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్లో క్రిప్టోలో ఇంకా చాలా ఇండియాలో కొన్ని కాయిన్స్ కూడా లాంచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి నేర్చుకోండి గైస్. క్రిప్టోలో ఎర్నింగ్ కూడా మంచిగానే ఉంటుంది. ఓకే, సో మిస్ అవ్వకండి. సో మీకు యూజిటీ ఇన్ కేస్ తక్కువ రేట్కి కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు బయట పాస్వర్డ్ వచ్చేసి ఈజీడ్ పే సర్వీస్ వాళ్ళని పాస్వర్డ్ అయితే వాళ్ళు అడగడం జరుగుతుంది గైస్. బట్ మీరు బ్లైండ్గా అయితే అస్సలు వెళ్ళకండి. సో వాళ్ళకి ఏముండదు, బ్లూ టిక్ వేసుకొని ఈజీడ్ పే సర్వీస్ అంటారు. సో మీ అకౌంట్ వాళ్ళు లాగిన్ చేసేసుకొని మీరు ఏదైతే యాడ్ చేసిన ప్రతి అమౌంట్ వాళ్ళు తీసేసుకుంటారో లాస్ అయ్యేది మీరే. దానికి రెస్పాన్సిబిలిటీ యాప్ కూడా కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ యూపీఐ యాడ్ చేశారంటే అది మీ యూపీఐ ఐడి కిందనే వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం మీకు రిటర్న్ కూడా చేయరు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. పాస్వర్డ్ బయట ఎవరు చెప్పకండి. ఇన్ కేస్ సర్వీస్ వాళ్ళు మీకు కాంటాక్ట్ అయితేనే మీరు మెసేజ్ అనేది చేయండి. ఓకే, సో బయట వాళ్ళకి ఎవరు మెసేజ్ చేయకండి. అన్నోన్ పర్సన్ చాలామంది ఉంటారు. ప్రతి ఒక్కరు మీకు అంటే అమౌంట్ అంటే తీసుకునే వాళ్ళే ఉంటారు గైస్. మీకు ఎందుకు వాళ్ళ సర్వీస్ అని ఎందుకు అంటారు. ఓకేనా, సో మిస్ అవ్వకండి. బయట ఎవరికి కాంటాక్ట్ అవ్వకండి. ఇదేనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, మెయిన్ థింగ్. ఓకే, చెప్పాను కదా. మీరు బయట ఎవరు కాంటాక్ట్ అవ్వకండి. యూజిటీ ఇందులో యూజిటీ రేట్ బాగుంటే తీసుకోండి. ఇన్ కేస్ కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు బయట చాలా నడుస్తున్నాయి కదా, ఫేక్ యాప్స్ వస్తున్నాయి. ప్రతి యాప్ అయితే రిజిస్ట్రేషన్ చేయకండి. ఇన్ కేస్ మీకు వెరిఫై అనిపిస్తేనే చేయండి. తెలిసిన వాళ్ళు చెప్తేనే చేయండి. ఎందుకంటే చాలా యాప్స్ ఇలాంటి యాప్స్ వస్తాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మీ పాస్వర్డ్ తెలుసుకోండి. వేరే మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసిన యాప్స్ ఉంటాయో అందులో లాగిన్ చేసేసుకొని వాళ్ళ యూపీఐ ఐడి అయితే యాడ్ చేసేస్తారు గైస్. అప్పుడు మీరు లాస్ అవుతారు అమౌంట్. ఓకే, మళ్ళీ తర్వాత యాప్ వాళ్ళు రిటర్న్ ఇవ్వరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 3 పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీ పాస్వర్డ్ ఎవరు చెప్పకండి. అన్నోన్ పర్సన్ ఎవరు మెసేజ్ చేసినా రెస్పాండ్ అవ్వకండి. అన్నోన్ యాప్ ఏమి వచ్చినా రిజిస్ట్రేషన్ చేయకండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా చెప్తే తప్పించి. ఓకే, అలా చేశారనుకోండి మీ ప్రతి పాయింట్ డేటా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అది మీకే లాస్. ఓకే, ఇదన్నమాట. గుర్తుపెట్టుకుని చెప్పిన ఈ 3 పాయింట్స్ అయితే మెయిన్. ఓకే, మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అయితే ఇస్తాను. చాలా డేస్ నుండి నేను యాక్టివ్గా లేను. బట్ ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే నేను చెప్తాను గైస్. డైరెక్ట్ ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. ఓకే, ఇదన్నమాట. టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. లింక్ వచ్చేసి అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది గైస్. కాపీ చేసేసుకోండి. ఓకేనా.